రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ తల్లి కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. తల్లి కౌసల్య వెళ్ళిపోయేటటువంటి కొడుక్కి చెప్పినటువంటి మాట, నువ్వు బాగా ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పిన మాట ఏమిటంటే, వేళపట్టున తిను, వేళపట్టున పడుకో. ఇది చెప్పలేదు కౌసల్య. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవచార్దూల ధర్మస్త్వామభిరక్షతు అని చెప్పింది. రామ, నువ్వు ఎందుకు ఎడుతున్నావు అడవికి? ధర్మం కోసం వెడుతున్నావు. ఏమిటి ధర్మం? కొడుకుగా మీ నాన్నగారు ఇచ్చిన వరం సత్యం అవ్వడం కోసం నువ్వు అడవికి వెళ్ళిపోతున్నావు. ధర్మం కోసం అని వెడుతున్నావు. ఇప్పుడు బాగానే ఉంటుంది. అడవికి వెళ్ళిన తరువాత పెద్ద పెద్ద క్రూర మృగాలు అరుస్తాయి. చెట్టు కింద పడుకోవలసి వస్తుంది. అంతఃపురం కాదు కదా, ఇక్కడ వంట వాళ్ళు ఉండరు కదా, హంసతూలికా తల్పాలు ఉండవు కదా, రాత్రిళ్ళు రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఆహారం దొరకదు. గారపిండి తెచ్చి ముద్ద చేసుకుని దాచుకుని గారపిండి తినాలి. అప్పుడు తినడానికి వంటలు కూడా ఉండవు. అప్పుడు నేను ఎందుకు అనవసరంగా ధర్మాన్ని పట్టుకుని అడవికి వచ్చాను? నేను ఈ ధర్మం వదిలేసి ఉంటే హాయిగా రాజ్యం పరిపాలించి ఉండేవాడిని అని అనుకోకూడదు సుమా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా పట్టుకో. యుగాలు మారిపోయినా నీ పేరు నీ కథ నిలబడిపోతాయి. కాదు, కష్టం వచ్చిందని ధర్మాన్ని వదిలేశావో రాముళ్ళ బ్రతకకండని చెప్తారు. ధర్మాన్నే పట్టుకున్నావో యుగాలు మారిపోయినా నీ పేరు కథ ఉంటాయింది. రాముడు ఆ తల్లి మాట విన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్నే పట్టుకున్నాడు. రామాయణం ఇప్పటికీ నిలబడి ఉందా లేదా? ఇప్పటికీ రామాయణం చదువుకుంటారు, వింటారా లేదా? ఇప్పటికీ రాముడి పేరు పెట్టుకుంటారా లేదా? ఇప్పటికీ రామనామం వ్రాస్తారా లేదా? యుగాలు మారిపోయినా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణ కథ ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చినా కూడా నిలబడింది అంటే రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకుంటే మనం కాపాడబడతాం. మన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది.